హాయ్ అండి. జ్యోతి గారి అమ్మాయి రాజమండ్రికి చెందిన జూపూడి శరణ్య గారు నోచుకున్న గ్రామ కుంకుమ నోము. గౌరీదేవికి గాజులతో అష్టోత్తరము, లలిత అమ్మవారికి మామిడి పండ్లతో అష్టోత్తరము, లక్ష్మీ అమ్మవారికి జాకెట్ ముక్కలతో అష్టోత్తరము పూజ నిర్వహించుకొని జబ్బుగానున్నదని తెలపగా ఆమె ఇంకొక వీధి ఉన్నదని చెప్పాను. ఆమె రెండవ వీధిలో పంచిపెట్టుచుండగా రెండవ కొడుకు వచ్చి తండ్రికి రోగం ముదిరిపోయిందని చెప్పాను. ఆమె ఇంకొక వీధి ఉన్నదని చెప్పి మూడవ వీధిలో పంచిపెట్టుచుండగా మూడవ కుమారుడు వచ్చి తండ్రికి ప్రాణం మీదకి వచ్చినని చెప్పాను. అప్పుడు ఆమె ఇంకొక వీధి మాత్రమే ఉన్నదని నాలుగో వీధిలో పంచిపెట్టుచుండగా నాలుగో కొడుకు వచ్చి తండ్రికి కింద పెట్టినట్లు చెప్పాను. ఆమె ఇంకొక వీధి మాత్రమే ఉన్నదని చెప్పి ఐదవ వీధిలో పంచిపెట్టుచుండగా ఐదవ కొడుకు వచ్చి తండ్రి చనిపోయినట్లు చెప్పాను. కానీ ఆమె వీధి అంతయు పంచిపెట్టే వరకు ఇంటికి వెళ్ళలేదు. ఆమె ఇంటికి వెళ్ళేసరికి చచ్చిన మగడు బ్రతికి లేచి కూర్చుండను. అది చూచి అందరూ అది గ్రామ కుంకుమ నోము ఫలమని ఎంచి నాటి నుండి ఆ నోము నోచుచుంటది. దీని ఉద్యాపన పసుపు కుంకుమ ఈశలం బాబు చొప్పున పండ్లతో కలిపి గ్రామమున పంచిపెట్టవలేను. నోము ఉద్యాపన కథ చదువుకొని అక్షింతలు వదిలిపెట్టి పుట్టింటి పసుంకుమ అందుకొని అష్టోత్తరం చేసిన గాజులు పండ్లు జాకెట్ ముక్కలు పసుపు కుంకుమ పూలతో గ్రామంలోకి బయలుదేరి ముందుగా తన తల్లి అయిన జ్యోతి గారికి వాయినం ఇచ్చి 5 వీధులు తిరిగి 5 కులాల వారు కలిసేలాగా ముత్తైదులకు వాయినం ఇచ్చి అమ్మవారి విగ్రహంతో ఇంటికి తిరిగి వచ్చి భర్తకు కాళ్ళు కడిగి ఆ నీళ్లు తలపై చల్లుకొని భర్తకు బట్టలు పెట్టారు. ఈ నోము ఉద్యాపన పూర్తయ్యే వరకు మాట్లాడకూడదు. తన భర్త ఇంటి నుంచి బయటకు రాకూడదు. ఇలా అష్టోత్తరంతో పూజ చేసిన గాజులు పండ్లు జాకెట్ ముక్కలతో వాయినం అందుకున్న ముత్తైదులు ఎంత అదృష్టవంతులో కదా.